భారములిన్ని బాధించిన భావికాల తలపులు వేధించిన నేనేమి దిగులుందను, నేనేమి దిగులుందను, ప్రభువే నా ప్రాణమును ఓదార్చువాడు, ప్రభువే నా ప్రాణమును ఓదార్చువాడు. నమ్మిన వారు మోసగించిన నిలవైన వారు దూరమైన, నమ్మిన వారు మోసగించిన నిలవైన వారు దూరమైన, నేనేమి కలత చెందను, నేనేమి కలత చెందను, ప్రభువే నా ప్రాణమును ఓదార్చువాడు, ప్రభువే నా ప్రాణమును ఓదార్చువాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నుండి, నిన్నటి రోజున నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకునిగా మనము ఎక్కడైనా ఏ విషయంలోనైనా మనకు అప్పగించబడిన వాటి మీద మనం ఉండాలని మనము విన్నాం. దేవుని చిత్తము తెలిసి కూడా చేయకపోతే ఎక్కువ దెబ్బలు తగులుతాయి, నష్టము లేమిడి వస్తుంది. తెలిసి దేవుని చిత్తము చేయకపోతే ఎక్కువ నష్టము, తెలియక చేస్తే కొద్దిగాని దెబ్బలు తగులుతాయి. నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. నమ్మకమైన వానికి ప్రభు మెండుగా దీవెనలు ఇస్తాడు. నలభై 49వ వచనం నుండి, నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను.
ప్రభు భూమి మీద అగ్ని వేడ వచ్చినాడు. అది ఇదివరకే రగులుకొని ఎంతో మండాలని ఆయన కోరుకుంటున్నాడు. సమాధానము కలగజేయ వచ్చినని మీరు తలంచవద్దు, భేదముని కలుగజేయ వచ్చినానని ప్రభు చెప్పినాడు. ఒక ఇంటిలో 5 సభ్యులుంటే 2 ఒక ప్రక్కన, 3 ఒక ప్రక్కన విరోధులుగా నిలిచి ఉంటారు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికి, కోడలు అత్తకి విరోధులుగా ఉంటారని ప్రభు చెప్పాడు. ఆయన పొందవలసిన బాప్తిస్మము ఉన్నది అని అన్నాడు. అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. సిద్ధపాటు. శిలువ కార్యాన్ని ఆయన నిర్లక్ష్యము చేయలేదు. దాన్ని ఎలాగైనా విజయోత్సవంగా ముగించాలని, తండ్రి నాకు ఇచ్చిన పని, నేను ఇచ్చిన పనిని విజయోత్సవముతో జయప్రదముగా ముగించాలని ఆయన ప్రార్థన ద్వారా తన శరీరాన్ని సిద్ధపరిచినాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన పొందవలసిన బాప్తిస్మము శిలువ కార్యం. ఆకాశానికి భూమికి మధ్యలో మ్రాను మీద శిలువలో తన ప్రాణాన్ని ఇవ్వడానికి సకల మానవాళి పాపాల కొరకు యేసు ప్రభువు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అది జయప్రదముగా నెరవేర్చాలని మహారోదనముతో కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన శిలువ కార్యాన్ని సంపూర్ణముగా జయప్రదముగా ఆయన ముగించాడు. ఈ లోకములో మనము కూడా మనకు అప్పగించబడిన చేయాల్సిన కార్యములను మహారోదనముతో కన్నీళ్లతో సమస్తమును విజయవంతముగా నడిపించే దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకానికి మనం వచ్చిన పనిని సంపూర్ణముగా చేస్తాం. చేయాల్సిన పని కొరకు దర్శనం కలిగి ఉండాలి. దాన్ని కళ్ళ ముందు పెట్టుకొని మహారోదనంతో కన్నీళ్లతో ప్రభువుని వేడుకొని ప్రతి విషయంలో ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. ఆయన ఆత్మ సహాయము మనలను బలపరచి విజయవంతముగా ముగించినట్లుగా మనకు సహాయము చేయును. ఆయన ఈ లోకములో అగ్ని వేయడానికి వచ్చాడు భూమి మీద. ఏ అగ్ని అంటే ఇది ఆత్మ సంబంధమైన అగ్ని. అగ్గిపుల్ల అంటారు.
అది లోక సంబంధమైన వాటి కోసం, ఆస్తులు, ఐశ్వర్యాలు, ఏదో లోక సంబంధమైన దురాశల కోసము అన్నదమ్ములు బాగున్న వాళ్ళు విడిపోతారు, భేదాలు కలుగుతాయి, వేరైపోతారు, గుంపులుగా వివిధ గుంపులుగా మారిపోతారు. కానీ ఈ అగ్ని ఏంటంటే ఆత్మ సంబంధమైనది. దేవుని పిల్లలు సాతాను సంబంధులు. ఇంటిలో 5 మంది ఉంటే 2 ఆత్మ సంబంధులుగా ఉంటే మార్పు లేని చీకటి సంబంధులు ఎప్పుడు ఆ ఇంటిలో అగ్ని రగులుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆ మంట చల్లారకూడదు. భర్త ప్రభువును నమ్ముకుంటే, భార్య ప్రభువును నమ్ముకోకపోతే ఎప్పుడు ఆ ఇంటిలో ఆత్మ సంబంధమైన అగ్ని రగులుతుందో, ఎప్పుడు దానిని బూడిద పాలు చేసుకోకూడదు, మండుతూనే ఉండాలి. ఆత్మ సంబంధముగా వాక్యానుసారముగా ప్రవర్తిస్తే ఆ మంటకి భక్తిహీనత అనే కట్టెలు కూడా కాలిపోతాయి, అగ్నిగా మారిపోతాయి. మండే మంటలో బొగ్గులు వేస్తే అవి కూడా మండుతాయి, బొగ్గులు కూడా అగ్నిలాగా మారిపోతాయి. భక్తిహీనులు బొగ్గు లాంటి వారు, పరిశుద్ధులు అగ్ని కుంపటి లాంటి వారు. ఈ నల్లగా ఉండే బొగ్గు ఆ మంటలో వేస్తే ఆ బొగ్గు కూడా నిప్పులాగా మారిపోతుంది. మరి బొగ్గు బూడిదలో వేస్తే అది నిప్పులాగా మారలేదు. నమ్ముకున్న వారు మండుచూ ప్రకాశించే అగ్నిలాగా ఎప్పుడూ ఉండాలి. ఆత్మ సంబంధమైన అగ్ని అనేది ఎప్పుడూ ఆరిపోకూడదు బలిపీఠం మీద. లోకానికి వాక్యానికి సంబంధము లేదు, పొంతన కుదరదు. లోకాచారాలకి వాక్య సంబంధమైన కట్టడలకి ఏమాత్రము పొసగదు, ఇనుము మట్టిలాగా ఉంటుంది. కాబట్టి ఇంటిలో తండ్రి నమ్ముకుంటే కుమారుడు నమ్ముకోకుండా ఉంటే ఆ తండ్రి కుమారునికి ఎప్పుడు మండాలి. ఇది దురాశ కోసం కానీ, అన్యాయము అక్రము కోసము జగడము కాదు, ఆత్మ సంబంధమైనది. నమ్ముకున్న వాళ్ళు ఒక పక్కన, నమ్ముకునే లోక సంబంధులు ఒక పక్కన, 5 మందిలో ఆ ఇంటిలో గుంపు ఉంటారు. ఎప్పుడు వీళ్ళు జతకూడదు. కాకులు పావురాలు ఒక చోట ఉండలేవు. పందులు గొర్రెలు ఒక చోట కలిసి నివాసము చేయలేవు. వాటికి వీటికి పొంతన ఉండదు. పంది బురదను కోరుకుంటుంది, గొర్రె గట్టి నేలను కోరుకుంటుంది. అత్త నమ్ముకుంటే ప్రభువుని, కోడలు నమ్ముకోకపోతే ఆ మంట కోడలు నమ్ముకునేంత వరకు ఎలాగైనా నమ్ముకునేదానికి అత్త ఎంతకైనా వాక్యానికి విధేయత చూపించాలి. తేడాలు ఉండకూడదు. నామకార్థము, వేషధారణ ఉండకూడదు, నటన ఉండకూడదు.
ఆత్మ సంబంధముగా వెలుగు వెలగాలి. ప్రభు శిలువ కార్యాన్ని జయప్రదంగా నెరవేర్చినాడు. ఆయన దానికోసము ఎంతో కాలముగా తను పుట్టినప్పటి నుండి సిద్ధపడినాడు. పలుమార్లు శిష్యులతో కూడా పలికాడు. శిష్యులకి ఏం అర్థం కాదు, ఏంటో ఏం చెబుతున్నాడు అదని వారు గ్రహించలేకపోయేవారు. కనుక ప్రభు మాత్రము ఆ విషయాలు చెప్పేవాడు. మనం చేయాల్సిన దాన్ని చెప్పటం వలన పదే పదే అది మన హృదయంలో స్థిరపడిపోతుంది. మాట చెబితే మాట చేయాల్సిన దాన్ని అది గుర్తొస్తుంది. పలుమార్లు దాని గురించి మాట్లాడటం వలన అది ఒక దర్శనముగా, దాని మీద ఒక పట్టుదల అనేది వస్తుంది. ఆత్మ సంబంధముగా మనము చేయాల్సిన దానిని చెప్పాలి. అప్పుడు మన హృదయంలో అది గుర్తుండిపోతుంది. నేను చెప్పాను కదా, నేను చేయాలి అని ఆ మాట కోసమైనా నిలబడి ఆత్మ సంబంధముగా చేయాల్సిన వాటిని చేస్తారు. 54వ వచనంలో, మరియు ఆయన జనసమూహాలతో ఇట్లా నేను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. అలాగే జరుగుతుంది. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కుట్టునని చెప్పుతారు. అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తుపడతారు గాని ఈ కాలమును మీరెందుకు గుర్తుపట్టరు? ఏది న్యాయమో ఏది అన్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా. చూడండి, మనము ఆత్మ సంబంధముగా మంచి ప్రకాశముతో ఉన్నప్పుడు కాలాలను, సమయాలను మనము మన జీవితంలో ఎప్పుడు మనం ఎలా ఉంటాము, ఏమవుతాము, పరిస్థితి ఎలా ప్రభు దీవెనకరంగా మారుస్తాడో మనకు ముందుగానే తెలిసిపోతుంది. కాలం అనేది తెలిసిపోతుంది. కుటుంబంలో ప్రభు మనకిచ్చే ఆశీర్వాదాలు తెలిసిపోతాయి. ప్రభు అన్నాడు, మీరు ఈ భూమి మీద ఏం జరుగుతాయో మీరు తెలుసుకుంటారు కానీ మీ కాలమును మీరు ఎందుకు గుర్తించరు? మన కాలగతులు ప్రభు వశములో ఉన్నవి. మనము ఎప్పుడు ఎలాగా ఉంటామో, ఏమవుతామో కూడా మనకు అర్థమవుతుంది. ప్రభు మనకు సమస్తము తెలియజేస్తాడు. దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలిసిపోతాయి. పరిశుద్ధాత్మనితో మనం కనెక్టింగ్లో ఉంటే దేవుడు చేసే కార్యాలు, దేవుడు కదిలే విధానం మనకు తెలిసిపోతుంది. పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా మనకు తెలియకపోతే జీవితము అంధకారం అవుతుంది. సమస్యలలో నిరీక్షణ ఉండదు.
ఈ కాలమును మీరు గుర్తింపరెందుకు అని, ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరే అని ప్రభువు అడుగుతున్నాడు. పెద్దవాళ్ళకి వర్షం ఎప్పుడు వచ్చేది, మబ్బులు ఎప్పుడు వచ్చి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు, వాతావరణ సూచనలను. అలాగే వ్యక్తిగతంగా మానవుని జీవితంలో తను ఎలా ఉంటాడో ఇవన్నీ కూడా సూచనలు తెలుసుకోవాలి. అప్పుడే ఆ మనిషి నిరీక్షణతో సంతోషంగా జీవించగలడు. అది తెలియకపోతే మనిషి నిరీక్షణ కోల్పోతాడు. శ్రమలు వచ్చినప్పుడు దుఃఖపడతాడు, వేదన చెందుతాడు, ధైర్యాన్ని కోల్పోతాడు. ఈ సందర్భాన్ని, ఈ వచనాన్ని మరొక తర్జుమాలో చూస్తే, కాలాన్ని అర్థం చేసుకోండి. యేసు అక్కడున్న ప్రజలతో, మీరు పడమరన మేఘాలు కమ్ముకోవటం చూసిన వెంటనే వర్షము కురుస్తుంది అని అంటారు. దక్షిణము నుండి గాలి వీయగానే వేడి ఎక్కువవుతుంది అని అంటారు. మీరన్నట్లే జరుగుతుంది. కానీ మీరు వంచకులు. భూమి వైపు, ఆకాశం వైపు చూసి ఏమి జరగబోతుందో చెప్పగలరు, కానీ ప్రస్తుతము జరుగుతున్న దాన్ని చూసి ఏమి జరగబోతుందో ఎందుకు చెప్పలేరు? నీ సమస్యలను తీర్చుకొనుము. చూడండి, కానీ ప్రస్తుతము ఏమి జరగబోతుందో మీరెందుకు కనుక్కోలేకపోతున్నారు? కాలాలను అంటే లోకములో మరి ఆకాశ వైఖరిని, వర్షం ఎప్పుడు వస్తుంది, గాలులు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ పెద్దవాళ్ళు చెబుతుంటారు ముందుగానే. ఈరోజు వర్షం వచ్చేటట్టుంది అని రకరకాలుగా చెబుతారు. వర్షం వచ్చేది సూచనలు. అయితే వారి జీవితంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది ఏ మనిషి అయితే తెలుసుకోలేడో ఆ మనిషికి నిరీక్షణ ఉండదు. శ్రమలు వచ్చినప్పుడు అల్లాడిపోతాడు, నిరాశకు లోనైతాడు, దుఃఖపడతాడు, కృంగిపోతాడు, ఇంకా జీవితం వద్దు అనుకుంటాడు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మనితో మనము కనెక్షన్లో ఉంచి మన సరిహద్దుల్లో ఏమి జరిగేది మనకు ముందుగానే తెలిసిపోతుంది. అప్పుడు నిరీక్షణ ఉంటుంది, దుఃఖపడాల్సిన పని ఉండదు. ఈ కాలమును మీరు గుర్తింప నెరవేరేలా ప్రస్తుతము మనం ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందో కూడా ప్రభు మనకు తెలియజేస్తాడు. జనవరి 1వ తేదీన వాగ్దానాలు తీసుకుంటాం. ఆ వాగ్దానం అనేది ఆ సంవత్సరం అంతా మనకు నెరవేరుతుంది. అంటే ఈ సంవత్సరము ఇలా ఉంటుంది. 96 నుండి నేను తీసుకుంటున్నాను 2020. ఇన్ని సంవత్సరాలలో ప్రతి వాగ్దానం కూడా ప్రభు నా జీవితంలో ఆ ప్రకారమే నెరవేర్చాడు. ఈ 2020 సంవత్సరంలో నాకు ఇవ్వబడిన వాగ్దానం, నీ భారము ప్రభు మీద మోపుము,
ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ సంవత్సరం ఎంత భారమో, ఎంత కఠినముగా కాలము మారిపోయినా ముందుగా తెలియబడింది కనుక నిరీక్షణ కోల్పోలేదు. నిరీక్షణ దేవుని వాగ్దానంలో మనకు కలుగుతుంది. అలాగే మనం బైబిల్ చదువుతుండగా, వాక్యాన్ని వింటుండగా, ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడు మరి బ్రేకింగ్ న్యూస్ లాగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రస్తుతాన్ని వెంటనే పసిగట్టే ప్రభావాన్ని పరిశుద్ధాత్ముడు మనకు కలగజేస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళవలనో, ఏమి చేయవలనో నేను ఎరుగుదును అని యోహాను సువార్తలో ప్రభు అన్నాడు. నేను ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. కాబట్టి యేసు ప్రభువుకి తను జరగబోయే పరిస్థితిని ముందుగానే ఆయన ఆత్మ ద్వారా గ్రహిస్తాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభువుకి ప్రతి అడుగు కూడా ముందుగానే తెలుసు. ఆయన ఆత్మతో అంత కనెక్టింగ్లో ఉన్నాడు. కనుకనే ఆయన సమయాన్ని సంపూర్ణముగా ఆయన తెలుసుకొని ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనంలో, నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును, గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రస్తుతమున జరిగే వాటిని గురించి మనకు ముందుగానే తెలిసిపోతుంది. అది తెలియకపోతే మనిషి నిరీక్షణ కోల్పోతాడు, జీవితాన్ని అంధకారమయంగా మార్చుకుంటాడు. పరిశుద్ధాత్మతో కనెక్షన్లో ఉండటం వలన ఏది జరిగినా కూడా ఆ మనిషికి నిరాశ అనేది ఉండదు, నిరీక్షణను కోల్పోడుతను. కాబట్టి మీరు ప్రస్తుతం జరుగుతున్న దాన్ని మీరు గుర్తించాలి. అప్పుడే అదే ఆత్మ సంబంధమైన మెలకువ ప్రకాశించటం. 58వ వచనంలో, వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకోవటానికి త్రోవలోని ప్రయత్నము చేయము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోతాడు, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేస్తాడు. కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాను. కాబట్టి సమాధానము
సమాధానము మరి సమస్త మనుషులతో ఉండటానికి ఎప్పుడు మనం సిద్ధముగా ఉండాలి. కలహాలు, జగడాలు పెంచుకోవటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. చీకటి సంబంధమైన వాతావరణాన్ని తప్పించుకోవడానికి, శత్రు సంబంధమైన దాడిని తప్పించుకోవడానికి మనం ఎప్పుడూ సమాధాన హృదయము కలిగి ఉండాలి. జగడమును పెంచుకొనకూడదు. శత్రువుకి అవకాశము ఇవ్వకూడదు. త్రోవలో ఉండగానే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది వాదాన్ని పెంచుకోకూడదు, జగడాన్ని పెరగనివ్వకూడదు. తప్పు వారిదే అయినా, మనలో తప్పు లేకపోయినా దాన్ని సర్దుబాటుగా సమాధానకరంగానే దాన్ని ఆపేయాలి. ప్రతి విషయంలో కూడా ఎవరితో మరి ఎక్కువగా కక్షపూరితముగా శత్రుత్వాన్ని పెంచుకొనకూడదు. మనసుకు తగిన వ్యక్తులైతే కలిసి ఉండాలి. వారి ఆలోచన వీరి ఆలోచన వేరైతే సమాధానంగానే ఇద్దరు వేరైపోవాలి. లోతు, అబ్రాహాము ఒకటిగా వచ్చారు వాళ్ళ దేశం నుండి. కానీ ఇప్పుడు ఇద్దరికీ సరైన సంపద, సమానమైన ఆస్తులున్నాయి. రోజు లోతు కాపరులకి, అబ్రహాము యొక్క కాపరులకి జగడాలు పడుతున్నాయి. అబ్రహాము గారు ఆలోచించారు, ఇలా దీన్ని పెంచుకోవటం మంచిది కాదు. ఇట్లా అసమాధానముగా ప్రతి దినము దీన్ని ఒక పెద్ద శత్రుత్వముగా పెంచుకోవటం మంచిది కాదు అని లోతును పిలిపించి, నైనా నువ్వు నా నుండి దయచేసి వేరుగా ఉండు. బంధువులం, మనకు జగడాలు ఉండకూడదు, విరోధం ఉండకూడదు. నువ్వు తూర్పుకి వెళ్తావా, నేను పడమరకు వెళ్తాను. నువ్వు పడమరకు వెళ్తావా, నేను తూర్పుకి వెళ్తాను. నువ్వే కోరుకో, ముందు నీకే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నా మిగిలింది కోరుకుంటాను. ఇట్లా జగడము, వాదం అవసరం లేదు నైనా, సమాధానముగా ఉందామని ఆ యొక్క సమస్య ముదరక ముందే అబ్రహాము లోతును దూరంగా పంపేసినాడు. లోతు అబ్రహాము దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాము యొక్క దర్శనం మరింతగా ప్రకాశించింది. కొంతమందిని, కొన్ని సమస్యలను మనం నెత్తిన పెట్టుకొని ఊరేగుతా ఉంటే దర్శనం నెరవేరదు, దర్శనం ప్రకాశించదు. తొలగించవలసిన వాటిని తొలగించుకోవాలి. ఏటినైతే తెగిస్తామో, ఒకటి కావాలంటే ఒకటి దూరం అయిపోవాలి. అన్నీ కావాలంటే అది దర్శనం నెరవేరదు. ప్రియమైన సహోదరులారా, దాన్ని పెంచుకొనకూడదు, సమాధానంగానే దూరం అయిపోవాలి. ఇక్కడ చూడండి, ఆదికాండము 13వ అధ్యాయంలో 14వ వచనంలో లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత
ప్రభువు మాట్లాడాడు, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేస్తాను. అబ్రహాంకు దేవుడు ఇచ్చిన మాటను మరింతగా మెరుగుపెడుతున్నాడు. ఎప్పుడంటే లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత. ఇట్లా రోజు ఒకరి ఒకరు విరోధముగా మాట్లాడుకోవటం మంచిది కాదు నైనా. నువ్వు నాబోటి వాడివైనావు, ఆస్తి సమానముగా ఉన్నది, నువ్వు వెళ్ళిపో. మనం బంధువులం, మనకు జగడం ఉండకూడదు. సమాధానముగానే ఈ సమస్యను వగదించుకుందాం అని లోతుకు చెబితే, లోతు ముందుగానే ఆ సమయం కోసం వేచి ఉన్నాడు. చిన్నాయన, మీరు అలా అంటారేంటి? నేను మిమ్మల్ని చూసుకుని వచ్చానయ్యా, మరి మా వాళ్ళను నేను హెచ్చరిస్తాను. మేము మీకు దాసులం, మీరు పెద్దవారు, మీ కన్ను సన్లలో మేము ఉంటామయ్యా, మీ దృష్టిలోనే మేము నడుస్తాం అని అనుకోకుండా, తనకు కూడా వెరైపోవాలని ఆశ ఉంది కనుక తను ఆ విధంగా బయటికి వెళ్ళిపోయాడు. కొన్ని చిక్కులు, ముండ్ల పొదలను వ్యక్తిగతంగా మనం దూరం చేసుకోకపోతే ప్రభు దర్శనం అనేది మెరుగుపడదు. ప్రభు దర్శనానికి, ప్రభు యొక్క వాగ్దానానికి మెరుగు లేకుండా, ప్రకాశం లేకుండా కొన్ని భక్తిహీనమైన క్రియలు కానీ, సంబంధాలు కానీ అడ్డుగా ఉంటాయి. వాటిని దూరం చేసుకుంటే దర్శనం మెరుగవుతుంది. అబ్రహామును విడిచిపోయిన తర్వాత లోతు అబ్రహాము ఎప్పుడైతే విడిచిపోయాడో, ఇప్పుడు అబ్రహాముకు దేవుడిచ్చిన మాట మరింతగా తెలియజేయబడుతుంది. నైనా తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము చూడు. నువ్వు నలుదిక్కులా వ్యాపిస్తావు. అబ్రహామే సర్దుబాటు చేసుకున్నాడు. ముందు అవకాశము లోతుకే ఇచ్చాడు. నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో, నువ్వు కోరుకున్న తర్వాత మిగిలిందే నేను తీసుకుంటాను. ఇటువంటి సర్దుబాటు మనస్తత్వం ఉండాలి వాగ్దానము మెరుగుపరుచుకునే వారికి. మనము మెరుగైన వాటిని, విలువైన వాటిని కోరుకోకూడదు. ఎదుటి వారికి అవకాశం ఇవ్వాలి. మిగిలిందే చాలు అనుకునేవారు, వారు ఎప్పుడు కూడా వారికి మంచిగానే ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, వాగ్దానాన్ని మెరుగుపరుచుకోవడానికి, మన కాలాన్ని మనము తెలుసుకోవడానికి కొన్ని విషయాలను, కొన్ని సంబంధాలను దూరం చేసుకోవాలి. అప్పుడే వాగ్దానము మెరుగవుతుంది. దాన్ని అలాగే పెట్టుకుంటే తలకాయ నొప్పిగా ఏం జరుగుతుందో అర్థం కాదు. దేవుని వాగ్దానము
నెరవేరకుండా పోతుంది. మనం దేన్నైనా త్యాగం చేస్తే దేవుడు మరింత ప్రకాశముగా మన కాలాన్ని చూపిస్తాడు. కాబట్టి సమస్య ముదిరిపోకుండానే ఆదిలోనే దాన్ని తుంచివేయాలి. దుఃఖము, చింత నెత్తిన పెట్టుకొని ఊరేగకూడదు. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాను. అందుకే దాన్ని ఏం చేయాలంటే త్రోవలోనే ప్రయత్నం చేయాలి. న్యాయాధిపతి యొద్దకు పోయేంత వరకు లేకుండా దాన్ని ఆదిలోనే దానికి పరిష్కారాన్ని మనం వెతకాలి. తొలగించాల్సిన వాటిని తొలగించుకోవాలి. అప్పుడే దేవుని సమయము మనకు అర్థమవుతుంది. 13వ అధ్యాయంలో పిలాతు చాలా మూర్ఖుడు, దుర్మార్గమైన పని చేస్తాడు. పిలాతు పైకి చూసేదానికి మెత్తగా ఉంటాడు, కానీ లోపల అక్రమం ఉంది. ఏం చేశాడంటే గలిలయులైన కొందరి రక్తాన్ని తీసుకొని వాళ్ళు అర్పించే విగ్రహ సంబంధమైన బలులతో కలిపినాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. గలిలయులైన వారి రక్తాన్ని జంతు బలులతో కలిపి అతను పూజ చేసినాడు. ఎంత దుర్మార్గమైన వాడు చూడండి. అప్పుడు ఆ విషయాన్ని కొంతమంది ప్రభువు చెప్పారు. ప్రభు అన్నాడు, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారు అని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందకపోతే మీరందరూ అలాగే నశిస్తారు. మరియు షిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మారు మనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఏదైనా ఎవరికైనా ఘోరం జరిగితే వాళ్ళని వెంటనే తీర్పు తీరుస్తారు. కానీ ప్రభు ఇక్కడ ఎంత సమయోచితముగా సమాధానం చెబుతున్నాడో చూడండి. గలిలయులైన కొందరి మనుష్య రక్తాన్ని ఈ రోమా గవర్నర్ పిలాతు అనే ఈ దుర్మార్గుడు తను అర్పించే జంతు బలులతో కలిపి తన దేవతకు పూజ చేశాడు. అప్పుడు ఆ విషయాన్ని వారు ప్రభువుతో చెబితే, మరి అటువంటి హింసలు పొందినందున గలిలయులు భయంకరమైన పాపులు అని మీరు అనుకుంటున్నారా? కాదు. మీరు కూడా మారు మనస్సు పొందకపోతే మీరందరూ అలాగే నశిస్తారు. ఆ గోపురం పడిపోయి దాని కింద చనిపోయిన 18 మందికి వారి గురించి మీరేమనుకుంటున్నారు? యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే వాళ్ళే దుర్మార్గులని అనుకుంటున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందకపోతే మీరందరూ అలాగే నశిస్తారు. మారు మనస్సు, పాపక్షమ, పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనస్సు మనిషికి నాశనం రాకుండా క్షేమాన్ని కలిగిస్తుంది. చాలామంది మనుషులు కష్టంలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని
ప్రమాదాలు ఇరుక్కున్న వారిని వెంటనే తీర్పు తీరుస్తారు. అలా తీర్పు తీర్చకూడదు. యాక్సిడెంట్లు అయిన వారిని, దెబ్బలు తగిలిన వారిని, కాళ్ళు చేతులు ఇరిగి కొంతమంది స్పాట్లోనే చనిపోయి ఉంటారు. ఎంత పాపులు, ఎంత దుర్మార్గులు, లేకపోతే ఇలా జరుగుతుందా అని వెంటనే మనిషి తీర్పు తీరుస్తాడు. కానీ ప్రభు వాళ్ళని తీర్పు తీర్చలేదు, అలాగని వారిని మెచ్చుకోను లేదు. మీరు గనుక మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అన్నాడు. అందుకు ఈ ప్రమాదాలు జరిగిన విషయాలు, నష్టాలు, మనుషుల యొక్క విపరీతమైన వారి పరిస్థితిని చూసినప్పుడు జ్ఞానం కలిగిన వారు జాగ్రత్తగా ఉండాలి. అది మనకు వార్నింగ్, హెచ్చరిక. పరోక్షంగా ప్రభు మనకు సిగ్నల్ ఇస్తున్నాడు, జాగ్రత్త అని. అందుకు మనం స్టడీలో ఉండాలి. మారు మనసు, పశ్చాత్తాపము, ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో ఉండాలి. ఎప్పుడు కూడా మరి బద్ధకముగా ఉండకూడదు, మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉండాలి. కాబట్టి ఆ నష్టపోయిన వారిని, నాశనమైపోయిన వారిని వాళ్ళే మా ఊర్లో అందరికంటే దుర్మార్గులు అనకూడదు. ఎవరైనా మారు మనసు, పశ్చాత్తాపం పొందకపోతే అట్టివారు నశిస్తారని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రస్తుతమున జరుగుతున్న వాటి గురించి మనము ఎరిగిన వారమై ఉండాలి. మన కాలాన్ని మనం ఎరగాలి. పరిశుద్ధాత్ముడు మన ప్రతి పరిస్థితిని ముందుగానే ఆయన తెలియజేస్తాడు. గొప్ప గాయములు, మిక్కుటమైన బాధ కలిగిన దినమున పంట కుప్పలుగా కూర్చబడుతుంది. నిప్పులలో, నీళ్లలో పడిన అనుభవము సమృద్ధి గల చోటికి రప్పిస్తుంది. ఆకోరు లోయ నిరీక్షణ ద్వారముగా మారి రెండంతల ఆశీర్వాదానికి తీసుకుని వెళ్తుంది. ఏదైనా ఒక సమస్య గురించి తీరని వేదన, దుఃఖము, విపరీతమైన బాధ కలుగుతుందంటే ప్రభు పేరట అది తొందరగా నెరవేరే సమయం వచ్చిందని మనము గ్రహించాలి. అన్నీ మన ఆశలు, మన కోరికలు, మనం అనుకున్నవి జరగవు. కానీ దేని గురించి అయితే ఎక్కువ హృదయంలో వేదన ఉందో అది మాత్రమే తొందరగా నెరవేరుతుంది. నిండు చూలాలు తను అంతవరకు గర్భం ధరించిన శిశువుని కనే సమయం వచ్చినప్పుడు ఆమెకు విపరీతమైన నొప్పులు వస్తాయి. షియోనుకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డను కనెను. ప్రసవ వేదన ఏ విషయంలో మనకు కలుగుతుందో దానికి తొందరగానే పరిష్కారం వస్తుందని మనం ఎరగాలి. ప్రసవ వేదన అనుభవము మనకు ఆ సమస్య మీద లేకపోతే అది తొందరగా నెరవేరదు. ప్రతిదీ మనం అనుకున్నది జరగదు. కానీ ప్రసవ వేదన లాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఆ సమస్యకు త్వరగా జవాబు ప్రభు ఇస్తాడు. అది నెరవేరుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి.
ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రస్తుతము మా ప్రతి వారము, ప్రతి నెల ఏమి జరుగుతుందో తెలుసుకుని మీ ముందు చూపునకై మీకు స్తోత్రాలు. మీ ఆత్మ సహాయమునకై స్తోత్రాలు. మా జీవితాలు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నిరీక్షణ కలుగజేసి తెలియజేసి ఇంతవరకు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. జరగబోయే రోజుల్లో మా పరిస్థితులను మేము బాగా పసిగట్టి నిరీక్షణతో అద్భుతమైన మీ సమాధానంతో ముందుకు నడవడానికి మాకందరికీ సహాయం చేయండి ప్రభువా. కళ్ళ ఎదురుగానే మనుషుల యొక్క కష్టాలు, నష్టాలు, నాశనాలు మాకు అలర్ట్గా ఉండటానికి, జాగ్రత్తగా ఉండటానికి సూచనలని మేము ఎరుగునట్లుగా మాకెప్పుడు మెలకువ దయచేయండి. ఈ ఆదివారము పరిశుద్ధమైన రోజు, ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆశీర్వాదముతో నింపండి, అభిషేకముతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.